ఇవాళ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ గతంలో కన్నా ఎంపీ సీట్లు ఎక్కువ వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. జూన్ 4వ తేదీన వచ్చే ఫలితాలు చూసి దేశం షాక్ అవుతుందని, ప్రశాంత్ కిషోర్ కూడా ఊహించినంత సీట్లు రాబోతున్నాయని సీఎం జగన్ తెలిపారు. ఐప్యాక్ టీంతో ఇవాళ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ గతంలో కన్నా ఎంపీ సీట్లు ఎక్కువ వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. జూన్ 4వ తేదీన వచ్చే ఫలితాలు చూసి దేశం షాక్ అవుతుందని, ప్రశాంత్ కిషోర్ కూడా ఊహించినంత సీట్లు రాబోతున్నాయని సీఎం జగన్ తెలిపారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. సహనా ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైసీపీ అధినేత ఒక పక్కన ఐపాక్ తోటి కూడా వెళ్ళి ఐపాక్ సంబంధించిన ఎవరైతే ఉన్నారో వారు దీన్ని కూడా ఒక పక్కన అభినందించడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటా ఉంటే 2019లో ఐపాక్ పూర్తిగా కూడా వైసీపీకి కూడా దీనికి సంబంధించి స్ట్రాటజీకి సంబంధించి పనిచేసింది. అప్పటి నుంచి కూడా వైసీపీ పార్టీ తోటి కూడా ఐపాక్ ఉంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా 2024 ఎలక్షన్ లో కూడా వైసీపీలో పూర్తిగా కూడా ఒక పక్కన స్ట్రాటజీ కూడా అందించిన నేపథ్యంలో ఈసారి పూర్తి స్థాయిలో కూడా గతంలో కంటే ఎక్కువగా వస్తాయనేసి వైసీపీకి సంబంధించి పూర్తిగా ఆశాభావం వ్యక్తం చేసింది. దీంట్లో ఐపాక్ సభ్యులు చాలా కీలకంగా పనిచేశారు. వారు అనేసి కూడా ముఖ్యమంత్రి కొనియాడారు. దీనికి సంబంధించి వైసీపీకి పూర్తి స్థాయిలో ఎవరైతే ఈ ఐపాక్ నుంచి పూర్తిగా సహాయ సహకారాలు అందించిన తర్వాత వాళ్ళందరికీ కూడా ఒక పక్కన అభినందనలు అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో దేశంలో గతంలో ఎప్పుడు జరిగినట్లు కూడా ఈసారి ఊహించని విధంగా ఎవరు కూడా ఊహించినంతగా కూడా ఈసారి ఫలితాలు ఉంటాయనేసి ఒక పక్కన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయితే చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా చూసుకుంటా అంటే ప్రశాంత్ కిషోర్ కూడా ఈ రకంగా అంటే గత కొంతకాలంగా కూడా ప్రశాంత్ కిషోర్ వైసీపీ పార్టీ పైన ఒక పక్కన ఐపాక్ లో వ్యవస్థాపకులైన ప్రశాంత్ కిషోర్ కూడా ఒక పక్కన వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలుమార్లు ఇంటర్వ్యూలు అయితేనేమి కామెంట్లు కూడా చేస్తున్న నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ కూడా ఈ విధంగా కూడా ఈ ఫలితాలను చూసి ఆశ్చర్యపోయే పరిస్థితి ఉంటుందనేసి కూడా ఒక పక్కన చెప్పడం అయితే జరుగుతుంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా వైసీపీకి సంబంధించిన అభ్యర్థులు అయితేనేమి నేతలు కూడా పూర్తిగా స్థాయిలో కూడా వైసీపీ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వస్తుందనేసి కూడా ఆశాభావం అయితే ధీమాగా కూడా ఉండటం అయితే జరుగుతా ఉంది. సహనా, థ్యాంక్ యూ రాఘవేంద్ర. I promise that this result will ensure that the whole country will stand up and look towards Andhra Pradesh. When someone told me last time itself was 151, last time out of 175, 151 itself is a tall number. Someone told me 22 out of 25 itself is a tall number. This time, we're going to beat that record. We will surpass 151, we will surpass 250. And predominantly, God's grace, touchwood, they've given the good evidence of the governance. The governance model that was put in place was never seen before. And while I could do all that, nevertheless, 1.5 years of your effort. The 1.5 years of your effort, trying to streamline, trying to bring in more efficiency into the system that we are already in, helped us achieve this target. If this number was I promise that this result would ensure that the whole country would stand up and look towards Andhra Pradesh.